Now we will continue with the next sum in the exercise. So yesterday we have completed the fifth sum. Am I fifth or fourth or in fifth kada? Fourth sum or fifth sum? Fourth sum another. Now fifth sum. This is exercise 1A. First Roman. Fifth sum to start children. Page number 20. Find the equation of the circle. Find the equation of the circle passing through three, 4 and having center minus 3, 4 equals. సో మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ సర్కిల్ ఈక్వేషన్ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే సర్కిల్ ఈస్ పాసింగ్ టు 3, 4 అండ్ హ్యావింగ్ సెంటర్ minus 3, 4 అన్నారు. లెట్ us consider a circle like this. ఈ మాదిరి ఒక సర్కిల్ తీసుకుంటే this is the center. Okay. Now the circle is passing through 3, 4. ఈ పాయింట్ మనం A అనుకుందాం. 3, 4. హ్యావింగ్ సెంటర్ C. ఇది C అనుకుందాం. C is minus 3, 4. అయితే ఇప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. దీని ఈక్వేషన్ ఏమిటి అని అడుగుతున్నాం. దీని మీద ఉన్నటువంటి ఏదైనా ఒక పాయింట్ P x, y అని అనుకుందాం. x, y. ఇప్పుడు మనకున్నటువంటి కండిషన్ ఏంటంటే ఈ సెంటర్ C is minus 3, 4 that's equal to h, k అనుకోవచ్చు. And radius r is equal to CA. CA is equal to అంటే distance formula between C and A is equal to 3 plus 3 whole square plus 4 minus 4 whole square. x1 minus x2 whole square plus y minus y2 whole square formula place is equal to root of 6 square is equal to 6. Therefore circle equation is మనకు ఫార్ములా x minus h whole square plus y minus k whole square is equal to r square అనేది ఫార్ములా. దీని నుంచి మనం సబ్ చేసుకుంటే x plus 3 h is equal to minus 3 అందుకని minus h is plus 3 plus y minus k y minus 4 whole square is equal to r square అంటే 6 square. సో దీన్ని కనుక మనం ఎక్స్పాండ్ చేసుకుంటే x square plus 9 plus 6x plus y square plus 16 minus 8y is equal to 36 out. So this is on rearranging x square plus y square plus 6x minus 8y 6 plus 16 minus 36 minus 20 minus 11
ఇస్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి యాడ్స్. ఓకే, నౌ sixth question. Find the value of a. Find a value of a if 2x square plus ay square minus 3x plus 2y minus 1 is equal to 0 represents a circle, and is a circle, and also find its radius. Also find radius. ఇది మనకు క్వశ్చన్. దీన్ని మనం నెంబర్ 1 అనుకుందాం. సో ఒక ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే మనకున్నటువంటి కండిషన్స్ తీసుకుంటే నెంబర్ 1 ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయి ఉండాలి. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అని. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మనం మార్చుకుంటాం. అండ్ సెకండ్ కండిషన్ ఈజ్ హెచ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఉంది. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, 2 ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పవచ్చు. సో ఏ వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ ఏ వాల్యూ ఎంత అంటే 2 అని చెప్పేసాం. ఫైండ్ ఏ అయిపోయింది. నెక్స్ట్ రేడియస్ కావాలి అన్నారు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2ని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేసుకుంటే ఇది ఏమవుతుందంటే 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 చేసుకోవాలి. అంటే డివైడెడ్ బై 2 చేయాలి. 2తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3/2 ఎక్స్ ప్లస్ 2/2 అంటే 1 మైనస్ 1/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనం సెంటర్ కనిపెడతాం. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై -2 అంటే -3/2 డివైడెడ్ బై -2 కమా y కోఎఫిషియంట్ డివైడెడ్ బై -2 -1/2 దట్స్ ఈక్వల్ టు 3/4 కమా -1/2. ఇది సెంటర్. నౌ కాన్స్టెంట్ సి ఈజ్ ఈక్వల్ టు -1/2. అది ఎట్లా ఉంది మనకు కనుక్కోవాల్సింది ఏది, రేడియస్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f² మైనస్ సి. ఇది మనకుండే ఫార్ములా. దిస్ ఈజ్ ఈక్వల్ టు √, అంటే g² 3/4 హోల్ స్క్వేర్ ప్లస్ f² మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ సి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2. ఇది మనకు వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు √9/16 ప్లస్ 1/4 ప్లస్ 1/2. దీన్ని సింప్లిఫై చేయాలి. 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 8 21 వస్తుంది. √21 డివైడెడ్ బై √16 అంటే 4. ఇది ఆన్సర్. సో దట్స్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇది మనకు 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నౌ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ డౌన్. మదర్ కంప్లీట్ చేశారా? ఎస్, రాయలేదమ్మా ఇంకా? నో సార్ వెయిట్ చేయండి. ఓకే, విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
So I'm deleting. Now question number 7. Find the values of a and b if ax square plus bxy plus 3y square minus 5x plus 2y minus 3 is equal to 0 is a circle. Find the radius and center. అంతేకాకుండా ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చి అది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది అంటే నెంబర్ 1 ఈజ్ ఎ సర్కిల్ ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. బి బదులు మనం ఏం చెప్దామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని చెప్తాం. a is equal to coefficient of x square is equal to coefficient of y square is equal to b. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, దీని నుంచి మనం సబ్ చేసుకుంటే ఏమొస్తుంది, a is equal to 3 వస్తుంది. సెకండ్ కండిషన్ coefficient of xy is equal to 0 అంటే h is equal to 0 ఉండాలి. b is equal to 0. b is equal to 0 వస్తుంది. ఏబి వాల్యూస్ వచ్చేసినాయి. సో b is equal to 0 వచ్చింది. therefore a is equal to 3 and b is equal to 0. ఇది అనుకుంటే 1 మార్క్. ఈక్వేషన్ 1లో మనం రీప్లేస్ చేసుకుంటే ఏ ప్లేస్లో 3x², b ప్లేస్లో 0 రాయాల్సిన పని లేదు, ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇప్పుడు 3తో డివైడ్ చేసుకోవాలి. డివైడెడ్ బై 3, అప్పుడు x² ప్లస్ y స్క్వేర్ మైనస్ 5/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2/3 ఇంటూ y మైనస్ 3/3 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీనికి సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి రాసుకున్నాం క్లియర్గా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై -2 కోఎఫిషియంట్ ఆఫ్ వై డివైడెడ్ బై -2. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -5/3 డివైడెడ్ బై -2, కోఎఫిషియంట్ ఆఫ్ వై అంటే 2/3 డివైడెడ్ బై -2. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, 5/6 2/6 -2/6 మైనస్ మైనస్ ప్లస్ మైనస్ 2/6 పెట్టాను నేను, క్యాన్సిల్ అవ్వచ్చు. ఓకే, దట్స్ ఈక్వల్ టు 5/6 minus 1/3 and radius root of g square plus f square minus c is the formula. This is root of g square ante 5/6 whole square plus 1/3 minus this is whole square minus c అంటే మనకు -1 ఉంది కాబట్టి +1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25/36 ప్లస్ 1/9 ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25 ప్లస్ 9 4 36 కాబట్టి ఒక +4 ప్లస్ ఒక 36 డివైడెడ్ బై 36 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ సింప్లిఫికేషన్ ఇక్కడ రాసుకున్నాం రూట్ ఆఫ్ 65 డివైడెడ్ బై 36
ఈజ్ ఈక్వల్ టు √65/6. ఇది మనకు కావాల్సినటువంటి రేడియస్ హ్యాష్. సో ఇది మనకు చాలాసార్లు అడిగారు అన్నమాట 2 మార్క్స్ కిందకి. 3 స్టార్లు పెట్టుకోండి. ఓకే, రెగ్యులర్లీ ఆస్కింగ్ క్వశ్చన్. నెక్స్ట్ ఈజ్ నెంబర్ 8. మరి ఇదే మోడల్లో సమ్ ఉంది. మరి మీకు హోంవర్క్ ఇవ్వన్నా చూద్దాం. 8th 9th ఒకే మోడల్ ఉన్నాయి. 8th నేను చెప్తాను, 10th మీరు చేయండి, 9th మీరు చెప్తారు. 8th ఏంటంటే x² + y² + 2gx + 2fy - 12 is equal to 0 ఇచ్చారు. If it is a circle with center C ఎంత ఇచ్చారంటే 2, 3. find g, f and radius. ఇది కనుక్కోమంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అనుకున్నాము. దీనికి మన ఫార్ములా ప్రకారం సెంటర్ ఏం కావాలి? సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g - f కదా. కోఎఫిషియంట్ ఆఫ్ x by -2, కోఎఫిషియంట్ ఆఫ్ y by -2 అంటే -g - f. -g - f ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చినది ఏంటి? 2, 3. కాబట్టి -g ఈజ్ ఈక్వల్ టు 2, -f ఈజ్ ఈక్వల్ టు 3. దీని నుంచి g ఈజ్ ఈక్వల్ టు -2, f ఈజ్ ఈక్వల్ టు -3. ఇది gf వాల్యూస్. ఓకే, gf వాల్యూస్ వచ్చినాయి. అండ్ దెన్ రేడియస్ కావాలి. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు √g² + f² - c. ఇది ఫార్ములా. దిస్ ఈజ్ √g² - 2 ² is 4 + f² అంటే -3² 9 - c అంటే -12 is equal to √25. √25 is equal to 5. సో ఇక్కడ g -2 f -3 రావడమే ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత మైనస్ మర్చిపోయినాం సార్ అంటారు. 1 మార్క్ కట్. ఇది జాగ్రత్త చూసుకోవాలి. ఇది కూడా మనకు 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ దీని మాదిరి 9th క్వశ్చన్ ఉంది. సరే ఇది నోట్ చేయండి, నెక్స్ట్ చెప్తాను నేను. Now let us continue with the 9th sum. If x² + y² + 2gx + 2fy is equal to 0, represents a circle with center -4, -3. Find g, f and radius. ఇది మీకు హోంవర్క్ మా సేమ్ దాని మాదిరి చేయండి. ఓకే, హోంవర్క్. నెక్స్ట్ ఈజ్ 10th. 9th answer. g is equal to 4 రావాలి, f is equal to 3 రావాలి, and radius r is equal to 5 రావాలి. If x² + y² -4x + 6y plus c is equal to 0, represents a circle with radius r is equal to 6. Find c. ఇది క్వశ్చన్. సో మనం ఏం చేద్దామంటే దీనికి సెంటర్ is equal to -g - f
minus z minus f అంటే coefficient of x divided by minus 2 coefficient of y divided by minus 2, that's equal to 2 comma minus 3. 2 comma minus 3. Now radius is equal to root of g square plus f square minus c. So that is equal to మనకి ఏమని ఇచ్చారు 6 అని ఇచ్చారు బ్రాకెట్లో గివన్. సో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ g square plus f square minus c is equal to 36. g square అంటే 2 square, ఇది మైనస్ g మైనస్ f కదా, ఇది మైనస్ g మైనస్ f కాబట్టి g square అంటే minus 2 whole square is 4 plus f square అంటే minus 3 whole square is 9 minus c అంటే c is equal to c only, అదే మనం కనుక్కోవాలి, is equal to 36. So that is implying c is equal to 4 plus 9 13 minus 36 is equal to minus 23. Therefore c ఎంత అంటే minus 23. ఇది మనం కనుక్కోవాల్సినటువంటి కాన్స్టెంట్ c వాల్యూ. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద సర్కిల్. సో జనరల్గా ఏమవుతున్నారంటే ఫైండ్ సెంటర్ కమ్ రేడియస్ ఆఫ్ ది ఫాలోయింగ్. నెంబర్ 1 x square plus y square minus 4x minus 8y minus 41 is equal to 0. దీనికి సెంటర్ రేడియస్ కనుక్కోండి అన్నారు. సెంటర్ రేడియస్ is equal to 2,4. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వరుసగా ఉన్నాయి, మీకు హోంవర్క్ ఇచ్చేనా మరి. రేడియస్ is equal to root of g square plus f square. ఓకే అమ్మా, ఇది చేసి ఇచ్చేస్తాను మీకు. g square plus f square minus c ఫార్ములా వేసాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 61 అవుతుందా, 61. సో ముఖ్యంగా గమనించాల్సింది అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండేట్టు చూసుకోండి. అలా కనుక 1 లేకపోతే దాన్ని డివైడ్ చేసి 1గా మార్చుకోండి. ఇది కాన్సెప్ట్. ఇది కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ ఎగ్జామ్లు అడుగుతున్నారు, అది నెగ్లెక్ట్ చేయడానికి లేదు. చేయంగా మీకు ఈజీ అవుతుంది. 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఆన్సర్ పక్కన ఆన్సర్ కూడా రాస్తాను. 5/6 1 and radius is root 13/6. Third one, 3x square plus 3y square 3x square plus 3y square plus 6x minus 12y minus 12y minus 1 is equal to 0. దీనికి ఆన్సర్ minus 1 comma 2. minus 1 comma 2 and radius is 4/√3. okay. Fourth, x square plus y square plus 6x plus 8y minus 96 is equal to 0. దీనికి సెంటర్ -3 -4 and radius is 11. Next, number 5, 2x square plus 2y square minus 4x plus 6y minus
3 is equal to 0. Number 6, 2x square plus 2y square minus 3x plus 2y minus 1 is equal to 0. Number 7, x square plus root of 1 plus m square into x square plus y square minus 2cx minus 2mcy is equal to 0. Number 8, x square plus y square plus 2ax minus 2by plus b square is equal to 0. ఇవి మన క్వశ్చన్స్. 5th క్వశ్చన్కి ఆన్సర్, 5th క్వశ్చన్కు 1, minus 3/2, 1, minus 3/2 root 19/2. 6th క్వశ్చన్కి ఆన్సర్ 3/4 minus 1/2 and root 21 divided by 4. 7th question ku answer C by 7th question last rasanu. 7th question 8th question ఇక్కడ రాస్తాను. 8th question ku minus a comma b and radius is a. 7th question ఇక్కడ రాస్తాను. 7th answer C by root of 1 plus m square comma mc by root of 1 plus m square. అది center and radius is c. సో ఇవన్నీ మీరు చేసేయండి. సెంటర్ రేడియస్ కనుక్కోవడం అనేటువంటిది బేసిక్. ఓకే, త్వరగా నోట్ చేసేయండి, డిలీట్ చేద్దాం. ఓకే, దీని తర్వాత మనం ఒక థీరం చేద్దాం. దిస్ ఈజ్ థీరం నంబర్ 1.1.8, పేజ్ నెంబర్ 8. ఇక్కడ ఏమంటున్నారంటే, if g square minus c is greater than 0, then the intercept made on x-axis by the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 is 2 into root of g square minus c. And ఇది number 1, number 2. Similarly, if f square minus c greater than 0, y intercept is equal to 2 root of f square minus c. ఇది మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఫార్ములా కింద ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు, ఏం అడుగుతున్నారు అనేటువంటిది మనం గమనిద్దాం. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అనేటువంటి సర్కిల్ ఇచ్చారు. మనం ఏం చేద్దామంటే, లెట్ us కన్సిడర్
a diagram for this. ఇట్లా సర్కిల్ ఉందనుకోండి, ఇది సే ఎక్స్ యాక్సిస్, సే వై యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సే ఆరిజిన్. ఈ సర్కిల్ అనేటువంటిది ఎక్స్ యాక్సిస్ను 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంది. ఏ బి అనేటువంటి 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఏమిటి అంటే స్ట్రైట్ లైన్ చాప్టర్లో మీరు నేర్చుకున్నారు, y = 0 అని. ఈ సర్కిల్ ఇది y = 0 అనేటువంటి లైన్ను కట్ చేస్తుంది అంటే y = 0 అనేటువంటిది ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కదా. అంటే ఏంటి, y = 0 ఒక కామన్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. y = 0 దీనిలో సబ్ చేస్తే సాటిస్ఫై కావాలి. సో లెట్ y = 0 ఇన్ ఈక్వేషన్ 1 అనుకుందాం. అనుకుంటే ఇప్పుడు మనకు దీనిలో సబ్ చేస్తే ఏమొస్తుంది, x² + y లేదు, ప్లస్ 2gx ప్లస్ మళ్ళీ 2fy లేదు, ప్లస్ c = 0 వస్తుంది. దీన్ని నెంబర్ 2 పెడతాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 2 వాల్యూస్ వస్తాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 2 రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2, ఇది మనం ఏదో ఒకటి అనుకోవాలి కదా. x1, x2 అనుకుందాం. x1, x2 అనుకుంటే దేర్ఫోర్ దీని నుంచి మనకి ఏమొస్తుందంటే a అనేటువంటి పాయింట్ x1, 0, b అనేటువంటి పాయింట్ x2, 0 వస్తుంది. సో x1, x2 రూట్స్ అంటే ఏంటి, రూట్ ఈజ్ ఏ కామన్ వాల్యూ. కామన్ వాల్యూ అంటే ఏంటి, లైన్కు సర్కిల్కు కామన్గా ఉన్నటువంటి వాల్యూ అని. x1 ఒకటి వచ్చింది, x2 ఒకటి వచ్చింది. x1 అంటే ఏ కోఆర్డినేట్స్ x1, 0, y కోఆర్డినేట్ 0 కదా. కాబట్టి ఇదేం కావాలంటే x1, 0 కావాలి, ఇదేం కావాలంటే x2, 0 కావాలి. ఇప్పుడు x ఇంటర్సెప్ట్ అంటే ఏబి లెంగ్త్ అనమాట. ఇక్కడ ఏ నుంచి బి వరకు మనము మెజర్ చేస్తే వచ్చేటువంటి లెంగ్త్ని x ఇంటర్సెప్ట్ అంటారు. దేర్ ఫోర్ ఇంటర్సెప్ట్ ఆన్ x యాక్సిస్ అన్నా x ఇంటర్సెప్ట్ అన్నా అంతా ఒకటే. సో x ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏబి అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ x2 - x1 అవుతుంది. ఈ డిఫరెన్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ తీసుకుంటే వచ్చేటువంటిది ఇది అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ x2 - x1 ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి, ఎవరైనా చెప్తారా? కళ్యాణ్, ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆల్ఫా మైనస్ బీటా, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఆనంద్ ఫ్రమ్ కర్నల్, రూట్ డెల్టా బై ఏ. గుడ్, రూట్ డెల్టా బై మాడ్ ఏ కదా. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం దిస్ ఈజ్ రూట్ డెల్టా బై మాడ్ ఏ అనేటువంటి ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను. దిస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ డెల్టా అంటే b² - 4ac కదా. b² అంటే 2gనా, కాబట్టి ఇక్కడ 2g b² - 4 a అంటే x² కోషంట్ ఇంటూ c అంటే cనే డివైడెడ్ బై mod a అంటే 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4g² - 4c అవుతుంది. ఈ 4 అనేటువంటిది కామన్ తీసుకుంటే బయటకు వస్తే 2 వస్తుంది. 2 రూట్ ఆఫ్ g² - c అవుతుంది. కాబట్టి x ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి అంటే 2 రూట్ ఆఫ్ g² - c. సో ఫార్ములా x ఇంటర్సెప్ట్ is equal to 2 root of g² - c. ఇది x ఇంటర్సెప్ట్ ఫార్ములా. సిమిలర్లీ y ఇంటర్సెప్ట్ మనం కనుక్కోవాలి. సో సెకండ్ వన్, ఈ సెకండ్ వన్ విషయంలో ఎట్లుంటుందంటే
సర్కిల్ మనం ఇలా తీసుకుందాం. ఇలా సర్కిల్ ఉందనుకున్నాం అంటే y యాక్సిస్ ఇలా, x యాక్సిస్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు దిస్ ఈజ్ సే ఆరిజిన్ అనుకుందాం. ఈ y యాక్సిస్ ఈక్వేషన్ ఏమిటి అంటే దిస్ ఈజ్ y యాక్సిస్, x is equal to 0 దీని ఈక్వేషన్. ఇప్పుడు పక్కనటువంటి పాయింట్స్ a, b అవుతాయి కాబట్టి x is equal to 0 ఇన్ ఈక్వేషన్ 1 మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఈక్వేషన్ 1లో దీంట్లో x ఈక్వల్ 0 పెడితే y² ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీనికి రూట్స్ y1 y2 వస్తాయి, అంత మామూలే. దేర్ఫోర్ మాడ్యులస్ ఆఫ్ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే y ఇంటర్సెప్ట్ అవుతుంది. మరి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే రూట్ డెల్టా బై మాడ్ ఏ, రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 4f² మైనస్ సి డివైడెడ్ బై మైనస్ 4c. b² మైనస్ 4ac డివైడెడ్ బై 1. సో దిస్ ఈక్వల్ టు 2 రూట్ ఆఫ్ f² మైనస్ సి. ఇది y ఇంటర్సెప్ట్కు ఫార్ములా. ఓకేనా? దేర్ఫోర్ y ఇంటర్సెప్ట్ is equal to 2 root of f² minus c. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0కు x ఇంటర్సెప్ట్ ఎంత అంటే 2 రూట్ ఆఫ్ g² మైనస్ c, y ఇంటర్సెప్ట్ అంతా 2 root of f² minus c. రిమెంబర్ దీస్ టూ ఫార్ములా. ఓకే, నోట్ చేసేయండి అమ్మా ఇది. Now let us consider note number 1. If g² minus c equal to 0. సో సర్కిల్ ఈక్వేషన్లో g² minus c equal to 0 అయితే ఏమవుతుంది? g² minus c equal to 0 అంటే అప్పుడు మనం g² is equal to c, x intercept is equal to 0 అని చెప్పొచ్చు కదా. This implies x intercept is equal to 0 అని చెప్పొచ్చు. సో ఇలా x intercept is equal to 0 అయినప్పుడు మనకు ఎలా పాయింట్ సార్ x intercept is equal to 0 అయినప్పుడు సర్కిల్ ఎలా ఉంటుందంటే అలా సర్కిల్ తీసుకుందాం. x యాక్సిస్ ఇలా అంటే x యాక్సిస్ అది జస్ట్ టచ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, x యాక్సిస్ను జస్ట్ ఒకే ఒక పాయింట్లో టచ్ చేస్తుంటుంది. ఇలా టచ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు g² is equal to c అని వస్తుంది. దిస్ ఇస్ x యాక్సిస్. దేర్ఫోర్ g² is equal to c అయినప్పుడు మన కండిషన్ అంటే సర్కిల్ టచెస్ ది x యాక్సిస్ అని తీసుకోవచ్చు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ f² is equal to f² minus c equal to 0. This implies y intercept is equal to 0 అవుతుంది. మరి ఇట్లా y intercept is equal to 0 అయినప్పుడు సర్కిల్ ఎలా ఉంటుంది చూద్దాం. రబ్బర్ దొరుకుతుంది.
నార్మల్లోకి వెళ్దాం. తిప్పేసి we consider the circle like this, and it will be touching the y-axis like this. Okay, so circle touches the y-axis. y-axisను టచ్ చేస్తుంది అన్నప్పుడు మనకున్నటువంటి కండిషన్ ఏంటంటే ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది కండిషన్ అనమాట. ఓకే, జస్ట్ నోట్ చేసేదమ్మా. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటంటే సపోజ్ ఇఫ్ g square minus c is less than 0 అయితే, g square minus c less than 0 అయినప్పుడు మనకేమొస్తుందంటే x ఇంటర్సెప్ట్ ఈజ్ నెగిటివ్ వస్తుంది, ఇమాజినరీ అవుతుంది. x ఇంటర్సెప్ట్ ఈజ్ ఇమాజినరీ. x-intercept is imaginary. x-intercept is imaginary అన్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే సర్కిల్ తీసుకుందాం. x యాక్సిస్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, సో circle is not touching x-axis అండి. Circle is not touching x-axis. కటింగ్ కూడా కాదు. ఎప్పుడు g స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ 0 అయితే. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఫోర్త్ కేస్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ లెస్ దాన్ 0. దట్ ఇంప్లైస్ y ఇంటర్సెప్ట్ ఈజ్ imaginary. Y-intercept is imaginary. Therefore, circle is not touching y-axis. Y-axisని టచ్ చేయదు అని. ఈ మాదిరిగా మనం ఈ ఈక్వేషన్లో ఉండే కండిషన్స్ బట్టి సర్కిల్ యొక్క పొజిషన్ను కొంతవరకు మనం అసెస్ చేయొచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, తొందర నోట్ చేసేయండి. దెన్ వి గో టు ఏ సింపుల్ ప్రాబ్లం. నా ప్రాబ్లం 1.1.10 ఆఫ్ పేజ్ నెంబర్ 10. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ which touches x-axis at a distance 3
from the origin and making intercept of length length 6 on y-axis. ఇది క్వశ్చన్. సో ఇప్పుడు దీనికి మనం సొల్యూషన్ ఆలోచిద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అంటున్నారు. సర్కిల్ ఈక్వేషన్, లెట్ ద సర్కిల్ బి. జనరల్ ఈక్వేషన్ తీసుకుందాం. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0 అనుకుందాం. ఇప్పుడు ఇది it is touching the x-axis at a distance 3 from origin, making intercept of 6 on y-axis అన్నారు. దాన్ని బేస్ చేసుకొని మనం చిన్న డయాగ్రామ్ చేసుకున్నాం. సర్కిల్ సే ఇలా ఉంది అనుకున్నాం. ఓకే, సర్కిల్ ఇలా ఉంది. ఇది x-యాక్సిస్ను త్రీ డిస్టెన్స్లో కట్ చేస్తుంది. y ఇంటర్సెప్ట్ హలో, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది కదా అందరికీ? ఇప్పుడు దీన్ని మనం ఏమనుకున్నాం అంటే ఆరిజిన్ అనుకున్నాం. ఈ పాయింట్, దిస్ పాయింట్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 అన్నారు కాబట్టి ఈ పాయింట్ని ఏ అని మనం పెట్టుకుంటే ఇది 3,0 అవ్వాలిగా. ఈ పాయింట్ సపోజ్ ఈ డిస్టెన్స్ మనం సమ్ PQ అనుకుందాం. సో మనకి ఇచ్చినటువంటిది OA ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ ఏ అనేటువంటిది 3,0. ఇది x-యాక్సిస్. PQ ఈజ్ ఈక్వల్ టు y ఇంటర్సెప్ట్. y ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చారు మనకు? 6 అని ఇచ్చారు. PQ ఈజ్ 6 అని ఇచ్చారు. ఓకే, నా PQ అంటే 6 మనలో పెట్టుకున్నాం. ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ క్యాపిటల్ A 3,0. కాబట్టి 30ను తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో 3 అంటే 3² ప్లస్ y ప్లస్లో 0 ప్లస్ 2g ఇంటూ 3. సార్ మీరు మ్యూట్ చేస్తున్నారు. హలో, ఏమ్మా వినిపిస్తుందా? రెడ్ వస్తే సార్ మీ వాయిస్ వినిపించడం లేదు సార్. ఓకే, ఒక్క నిమిషం. వీడియో కూడా కనిపించడం లేదు సార్. Sir, the voice is not audible, sir. సార్ మ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు
Okay, sir. హలో, వినిపిస్తుందమ్మా? ఎస్ సార్, ఎస్ సార్. మా ప్రణతి ఉందా లైన్లో? హలో వినిపిస్తుంది సార్. అమ్మా, నీకు వినిపించడం కాదు, నువ్వే నా ప్రణతి. నన్ను మ్యూట్ చేసావు నువ్వు, అందుకని నా వాయిస్ అందరికీ బంద్ అయింది. కొంచెం బటన్స్ ఒత్తాకండి అమ్మా, ఏమంటే అవి. ఓకే, కనిపిస్తుందా ఇప్పుడు? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు మళ్ళా మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ తీసుకున్నాం. ఈ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ను 3 డిస్టెన్స్లో టచ్ చేసింది అన్నారు. అంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు 3 కదా, కాబట్టి ఏ పాయింట్ 30 అవ్వాలి అని తీసుకున్నాను. వై ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నారు. అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6 అని పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ 30 పాయింట్, కాబట్టి 30 అనేది ఈక్వేషన్ 1లో సబ్ చేస్తే ఎక్స్ ప్లస్లో 3 పెట్టాను, వై ప్లస్లో 0 పెడుతున్నాను. పెడితే ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 వరకు వచ్చాం. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ T is equal to G square. 9 plus 6g plus 9 plus 6g plus c is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. ఆల్సో సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్ కదా, సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్. సర్కిల్ ఈజ్ టచింగ్ ఎక్స్ యాక్సిస్ అంటే మనకున్నటువంటి కండిషన్ ఇప్పుడే కళ్యాణ్ చెప్పినట్టుగా జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి లేదా సి ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్. ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ 3ని తీసుకొచ్చి ఇన్ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే మనకేమొస్తుంది? 9 ప్లస్ 6g ప్లస్ సి ప్లస్లో జీ స్క్వేర్ రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ g square plus 6g plus 9 is equal to 0. అంటే ఇది g plus 3 హోల్ స్క్వేర్ కదా, g plus 3 హోల్ స్క్వేర్ is equal to 0. దీని నుంచి g is equal to -3 అని చెప్పవచ్చు. g వాల్యూ వచ్చింది. ఈక్వేషన్ 3 తీసుకుంటే ఈక్వేషన్ 3లో ఏం చెప్తుంది? c is equal to g square అని చెప్తా ఉంది. అంటే -3 హోల్ స్క్వేర్. therefore c is equal to 9 వచ్చింది. ఇదొక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ y ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 2√f² - c కదా మనకు ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు 6 అని మనకు క్వశ్చన్లో ఇచ్చారు గివన్. therefore 2√f² - c ఈజ్ ఈక్వల్ టు 6. 2 3s cancel చేస్తే దిస్ ఇంప్లైస్ f² - 6 ఈజ్ ఈక్వల్ టు 3² 9. కానీ మనకు c అంటే ఏమొచ్చింది? 9 వచ్చింది. f² - 9 ఈజ్ ఈక్వల్ టు 9. దట్ ఇంప్లైస్ f² ఈజ్ ఈక్వల్ టు 18. దట్ ఇంప్లైస్ f ఈజ్ ఈక్వల్ టు +or-3√2. therefore equation 1 is implying x square plus y square plus 2gx, 2g అంటే -6 plus 2fy plus or-6√2y plus c plus 9 is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ప్లస్ మైనస్ రెండు అవకాశం ఉంటాయి, రెండు సర్కిల్స్ ఉంటాయి కాబట్టి మనకు 2 వచ్చాయి. ఇప్పుడు ఇంకో సర్కిల్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఉంటుందమ్మా, ఇట్లా గీద్దామా? ఓకే, ఐ విల్ డ్రా. ఇంకో సర్కిల్ ఇలా ఉండవచ్చు. అట్లుంటుంది. ఇది కూడా ఈ డిస్టెన్స్లో అనమాట. ఏ డాష్ అనేటువంటి పాయింట్లో టచ్ చేస్తున్నట్టు డిస్టెన్స్ ఈజ్ 3. ఇట్లా ఒక సర్కిల్ అట్లా సర్కిల్ వస్తుంది.
అందుకని మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ సమ్, ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో నోట్ చేయండి ఇది. Deleting, and then let us do a theorem. 1.1.13, page number 12. Equation of the circle whose diameter extremities are x1 y1 and x2 y2 is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఇది మనకున్నటువంటి థీరం. సో దీనికి మనం ప్రూఫ్ ఇద్దాం. ప్రూఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్. ఒక సర్కిల్ లా ఉంది అనుకుందాం. ఇలా ఉంది సర్కిల్. ఇలా సర్కిల్ అనుకుంటే దీంట్లో మనం ఇదొక డయామీటర్ అనుకుందాం. X-axis, somewhere else X-axis there, Y-axis is there. ఓకే, ఇట్లా ఉంది. ఇప్పుడు దీంట్లో మనకేమి ఇచ్చారంటే ఏ బి అనేటువంటివి ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ద డయామీటర్ ఇచ్చారు. ఏ కోఆర్డినేట్స్ x1 y1, b coordinates x2 y2. ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ పి ఎక్స్ కామా వై మనం తీసుకున్నాం. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. ఇది మనకున్నటువంటి ప్రాపర్టీ. కాబట్టి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బిపి. స్లోప్ ఆఫ్ ఏపీ into slope of BP is equal to -1. Product of slopes is -1, మీకు తెలుసు కదా. స్లోప్ ఆఫ్ ఏపీ ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ y minus y1 డివైడెడ్ బై x minus x1 ఇంటూ ఇక్కడ y minus y2 డివైడెడ్ బై x minus x2 is equal to -1. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే y minus y1 into y minus y2 is equal to minus of x minus x1 into x minus x2. So this is implying left side తెచ్చుకుంటే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, సర్కిల్ ఈక్వేషన్ హ్యావింగ్ x1 y1 and x2 y2
x1 y1 x2 y2 యాజ్ ది ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ అని అడిగినప్పుడు ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. x minus x1 to x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. ఇది త్వరగా నోట్ చేసేయండి అమ్మా. విత్ దిస్ వి ఎండ్ ద క్లాస్. రాసేసారమ్మా అందరు? ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, x మైనస్ x1 to x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 to y మైనస్ y2 ఈక్వల్ టు 0 అనేటువంటిది మనం యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలి అంటే x1 y1 x2 y2 ఆర్ ది ఎండ్స్ ఆఫ్ ఏ డయామీటర్, ఎండ్స్ ఆఫ్ ఏ డయామీటర్ అని ఇచ్చినప్పుడు యూజ్ చేయాలి. దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం నెంబర్ 12th ప్రాబ్లం మనం రేపు చేద్దాం. సో విత్ దిస్ we end this class and go for the attendance.